నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయమ్మ గారు రాసినటువంటి లేఖ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుందా? మరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని సూటి ప్రశ్నలు విజయమ్మ గారికి సంధిస్తున్నారు. మరి షర్మిల గారి పైన చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, విజయమ్మ గారు షర్మిల గారి పక్షంగానే మాట్లాడుతున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరును కానివ్వండి, ఏ విధంగా చూడాలి? నిజంగానే విజయమ్మ గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు విజయమ్మ రాసినటువంటి లేఖపైనే ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొందరు బయటకు వచ్చేసి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి స్వామి భక్తుల్లానే నేను వ్యవహరిస్తాను అంటూ కొందరు మాట్లాడుతున్నారు. మరి షర్మిల గారిపైనే అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు విజయమ్మ గారు అంటూ ఈ లేఖపైన మాట్లాడుతూ, మరి విమలమ్మ గారి విషయంలో కానీ, అటు చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉంది, వాళ్ళ విషయంలో కానీ ఇలా చేయమంటారా అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి క్వశ్చన్స్ని, ఈ లేఖపైన వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలంటారు? జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఆ పీరియడ్లో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన అక్రమాస్తులు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు బెంగళూరులో ఉండి ఆ టైంలో. సో ఇప్పుడు ప్రధానంగా విజయమ్మ గారు రాసినటువంటి లేఖ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్. దీన్ని పార్టీలకు అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి గారు ప్రతిరోజు లేదా ప్రతి సందర్భంలో నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా తల్లుళ్ళు అని అంటాడు. మరి ఇంట్లో తల్లిని, చెల్లిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి రావాల్సిన వాటా ఇవ్వకుండా కోర్టుకి ఈడ్చింది ఎవరు? ఇంట్లో నుంచి గెంటేసింది ఎవరు? నంబర్ 2, తల్లి అబద్ధం ఆడుతుంది, చెల్లి అబద్ధం ఆడుతుంది, సునీతమ్మ అబద్ధం ఆడుతుంది. వీళ్ళందరూ ఎందుకు అబద్ధం ఆడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటున్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ విత్ ద ఫ్యామిలీ అఫైర్స్ ఆఫ్ ద జగన్ రెడ్డి? ఏమి సంబంధం ఆయనకి? వీళ్ళ ఆస్తి విషయాల్లో లొల్లి పంచాయతీలు సెటిల్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి జగన్ రెడ్డి గారు చిన్న ఎంఓయూలను కూడా రద్దు చేసుకోవడానికి కారణం చంద్రబాబుతో చేతులు కలపడమే, కాంగ్రెస్ లో చేరడమే అంటూ వ్యక్తిగత విషయాలు కాకుండా ఇటు ఈ రాజకీయ అంశాలను ముడిపెట్టడం ఎలా చూడాలి? ఇప్పుడు విజయమ్మ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే, విజయమ్మని షర్మిళకి బినామీ అన్నారు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. విజయమ్మ గారి లెటర్లో క్లారిఫికేషన్స్ అని నోటరీ చేసి రిలీజ్ చేసినటువంటి లెటర్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, ఆమె చెబుతున్న అంశాలు మనం చూసినట్టయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఆస్తి పంపకాలు జరగలేదు. నంబర్ 2, 2019లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని జగన్ రెడ్డి గారు వైలేట్ చేశారు. నంబర్ 3, కోర్టుకి ఇచ్చారు ఎన్సిఎల్టీలో మమ్మల్ని రావాల్సిన ఆస్తి సక్రమంగా పంచకుండా. నంబర్ 4, సెక్షన్ 59 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ దుర్వినియోగం చేసి బజార్కి ఇడ్చారు. నంబర్ 4, సండూర్ పవర్లో ఉన్న 1,21,000 షేర్లు విషయంలో కూడా లొల్లి పెడుతున్నారు. నంబర్ 5, షర్మిల గారికి ఇప్పటికీ తక్కువే వచ్చింది, రావాల్సిందంత రాలేదు. నంబర్ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, షర్మిలమ్మకి జగన్ రెడ్డి గారు 230 crores వైట్ మనీ ఇచ్చారు అని అంటున్నారు, చాలా ఎక్కువ ఇచ్చారని అంటున్నారు. దీనికి క్లారిఫికేషను చెప్పవలసింది తల్లి. వేరే వాళ్ళు, మీరు, నేను, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేరు. సో విజయం గారు ఏమంటున్నారు, ఆ ఇచ్చిన 230 crores ఏదైతే ఉందో అది ఆస్తికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కాదు, ఈమె వాటాకి రావాల్సిన డివిడెండ్ ఇవ్వాల్సిన డివిడెండ్ ఇచ్చి ఆస్తి పంచాను అని అనటం కరెక్ట్ కాదు. ఇంకొక అంశం ఆమె ప్రస్తావించేది ఏంటంటే, షర్మిలమ్మకి హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న లోటస్ పాండ్ కూడా ఆమెదే, 2 ఎకరాల స్థలం అది. ఇంకొకటి ఆమె ఎడిషనల్గా చెప్తుంది, ఈ విషయం మీద మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక లొల్లి అయ్యే అవకాశం ఉంది, అది కూడా చెప్తున్నా. బెంగళూరులో యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదే. ఆ యలహంక ప్యాలెస్ అంటే 20 ఎకరాల పైన ఉంటుంది, అది భారీ పెద్ద ప్రాజెక్ట్ ప్యాలెస్. సో అది కూడా షర్మిలదే. ఆ రావాల్సింది కూడా ఈయన ఇవ్వట్లేదు. సో ఈ విషయాలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2004 మనం తీసుకున్నట్టయితే, 2004 ఎలక్షన్ టయానికి రాజశేఖర రెడ్డి దగ్గర ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో బంజారా హిల్స్లో ఆయన రెసిడెన్స్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా అమ్మకానికి పెట్టారని వార్తలు వచ్చినాయి. 2004లో మేక్ ఆర్ బ్రేక్ పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిది. అప్పుడు గెలవకపోతే కష్టం. సరే, అదృష్టవశాత్తు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2004 నుంచి 2009 మధ్యలో ఆయన చనిపోయేంత వరకు జగన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు, తండ్రి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉపయోగించి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఆస్తి పంపకాలు జరగలేదు. అప్పట్లో 2009లో ఆయన చనిపోయే టయానికి జగన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని ఉపయోగించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు. ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏంటంటే అందరికీ సమానంగా పంచాలి, జగన్ రెడ్డి గారికి షర్మిల గారికి మనవళ్ళు మనవరాళ్ళు నలుగురికి ఈక్వల్గా పంచాలి అని ఆయన ఆదేశించారు. 2019లో ఎంఓయూ చేసుకున్నారు. జగన్ రెడ్డి గారు ఆ చేసుకున్న ఎంఓయూని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని వైలేట్ చేస్తున్నారు, రావాల్సిన వాటాలు ఇవ్వటం లేదు అని ప్రధానంగా విజయమ్మ గారు ఆరోపిస్తున్నటువంటి మాట. ఇంకొకటి ఏమంటున్నారంటే ఆమె, జగన్ రెడ్డి గారు ఎందుకు వైలేట్ చేస్తున్నారు, అక్రమ సంపాదన అంతా నాదే అని ఈయన అనుకుంటున్నాడు. ఇది మొత్తం రాజశేఖర రెడ్డి గారి సంపాదన, ఆయన బతికుండగా సంపాదించిన ఆస్తుల్లో రావాల్సిన వాటా ఇవ్వటం లేదని అంటున్నారు. సో విజయమ్మ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్సీఎల్టీలో అఫిడవిట్ వేయటం ద్వారా జగన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది. ఒకటి పొలిటికల్గా కూడా జగన్ రెడ్డి గారికి కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది. సో విజయమ్మ అనేది ఏంటంటే, నేను బినామీ కాదు, షర్మిలకి స్వతంత్రంగా వ్యవహరించగలను, నా కొడుకు అన్యాయం చేశాడని తల్లి చెప్తా ఉంటే తల్లిని ఎలా నిందిస్తారు? షర్మిలమ్మ ఏమంటుంది, ఇటువంటి అన్న ఉండకూడదు, ఇటువంటి అన్న ఉంటే శత్రువులు ఉన్నట్టే, అన్న నన్ను అన్యాయం చేస్తున్నాడు అని షర్మిలమ్మ అంటుంది. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఈ ఫ్యామిలీ పంచాయతీ విషయంలో? సునీతమ్మ గారు వాళ్ళ వైఎస్ వివేక హత్య కేసులో మాట్లాడుతుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు అని అంటారు. కుటుంబంలో ఉన్న పంచాయతీలకి వేరే వ్యక్తులకి సంబంధం ఎందుకు? చెల్లెళ్ళకి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అనేది ప్రధానంగా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఎన్సీఎల్టీలో కేసు వేసింది ఎవరు? జగన్ రెడ్డి గారు వేశారు. ఎందుకు కోర్టుకి ఇచ్చారు? అప్పట్లో ప్రేమ ఉంది కాబట్టి చెల్లి మీద గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రేమ లేదు, దోమ లేదు, వెనక్కి తీసుకుంటా అంటున్నారు. మరి అటువంటి అప్పుడు 2019లో కుటుంబ సభ్యుల మధ్య చేసుకున్న అండర్స్టాండింగ్ వైలేట్ ఎందుకు చేశారు? ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఇవ్వకుండా మరి ఈయన ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? చెల్లెళ్ళు అక్కలకి ఏం న్యాయం చేస్తాడు? పబ్లిక్కి ఏం న్యాయం చేస్తాడు? సరే, ఇవ్వాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకుండా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులను బదలాయించడం అంటే ఆయన బెయిల్ రద్దవ్వాలనే అవకాశంతోనే అవకాశం ఉందనే వీళ్ళు ఇలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, గేమ్స్ ప్లే చేస్తున్నారు అనే కామెంట్స్. అంటే సండూరు పవర్ లిమిటెడ్ ఏదైతే ఉందో అదొక్కటే ఈడీ అటాచ్మెంట్లో ఉంది. రిమైనింగ్ ఏవి కూడా ఈడీ అటాచ్మెంట్లో లేవు. సో ఇప్పుడు యలహంక ప్యాలెస్ కావచ్చు, బంజారా హిల్స్లో ప్యాలెస్లు కావచ్చు, రిమైనింగ్ అంటే షర్మిలమ్మ గారికి కొన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఏదైతే పవర్ సెక్టార్లో ఇండస్ట్రీస్ ఆమె వాటా కింద ఆమెకు వచ్చినాయి. సో ఇంకా రావాల్సిన వాటా ఉంది ఆమెకి, ఈయన ఇవ్వటం లేదనేది కదా ప్రధానమైన అభియోగం వాళ్ళు చేసేది. సో ఇప్పుడు తల్లిని చెల్లిని మాట్లాడుతుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయాలి అంటే కుటుంబంలో ఉన్న పంచాయతీ అది వేరే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సంబంధం ఏముంది? అవసరం ఏముంది? షర్మిల గారికి అన్యాయం చేశామని షర్మిల చెప్తుంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పించారనంటే అది మీనింగ్లెస్, బేస్లెస్ అలిగేషన్, ఫాల్స్ అలిగేషన్ కదా. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాల్సింది వాళ్ళు. ఇంకొకటి విజయం ఏం చెప్తున్నారంటే, ఈ విషయాలు వైవి సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి తెలుసు, పంపకాలు జరగలేదు, మాకు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల ప్రకారం షర్మిలకి, జగన్ రెడ్డి గారికి లేదా మనవాళ్ళు నలుగురికి ఈక్వల్గా రావాలి, దాన్ని ఒప్పుకున్నారు, ఇప్పుడు కాదని డీవియేట్ అవుతున్నారు, ఈ విధంగా ఇవ్వకుండా సతాయిస్తున్నారు అనేది విజయమ్మ గారు చెప్తున్నటువంటి ఆరోపణ. ఇటువంటి ఆరోపణలు తల్లి చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఎవరో కాదు కదా, ఇంట్లో సొంత తల్లి ఎందుకు అట్లా ఆరోపణ చేస్తుంది? దాన్ని కదా పరిష్కారం చేసుకోవాలా. అది వదిలేసి రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదు. వైఎస్ఆర్సీపీ కానీ జగన్ రెడ్డి గారు కానీ ముందు తల్లికి చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా దాన్ని రాజకీయ కోణంలో వేరే మనుషుల చేత ఇటువంటి కామెంట్స్ చేపించడం అనేది సరికాదు. సార్, ఇక్కడ ఇంకో అంశము, ఈ ఆస్తుల గొడవలు, కుటుంబ గొడవలు పక్కన పెట్టినట్లయితే మానవత్వంతో, నైతికతో మాట్లాడుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా నాన్న పాపని మీరు ఎలా చూసుకున్నారో నేను అలా చూసుకుంటానని మాటిచ్చారు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మరి ఇప్పుడు ఆస్తుల గురించి గొడవ ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఆస్తులన్నీ జగన్ రెడ్డి గారు సొంతగా తండ్రి పోయిన తర్వాత సంపాదించిన ఆస్తుల్లో వీళ్ళు వాటా అడగట్లేదు. తండ్రి గారు బతికున్నప్పుడు ఉన్నటువంటి ఆస్తుల్ని ఆయన కోరిక మేరకు ఇవ్వవలసింది ఇవ్వండి అని తల్లి అడుగుతుంది, చెల్లి అడుగుతుంది. ఇప్పుడు ఇది కదా పంచాయతీ. సార్, ఇప్పుడు దీన్ని ధిక్కరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానించినట్లే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, ఆయన కోరికని బాగా తెలిసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ. ఆ ఇంట్లో పెద్ద మనిషి. ఆమె మాట్లాడిన దాన్ని కూడా తప్పుపడుతూ వేరే వాళ్ళకి లింకప్ చేయటం అనేది ఏ విధంగా రాజకీయం? అది ప్రతి విషయంలో కుటుంబంలో జరుగుతున్న పంచాయతీలు కూడా రాజకీయ కోణంలో చూడటం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ విషయాలని ఆయన సెటిల్ చేసుకోవాలి కదా. ఎందుకు ఈయన ఆస్తి ఇవ్వనంటున్నాడు? అది కదా మాట్లాడాలా. ఇచ్చేసామని అన్నది డివిడెండు. మరి డివిడెండ్ ఇచ్చేసి ఆస్తులన్నీ ఇచ్చేసామని అంటాం ఎంతవరకు కరెక్టు? ఏమీ ఈ డిస్ప్యూట్ లేకపోతే ఎందుకు తల్లి చెల్లి బయటకు వచ్చి ఈ విధమైన ఆరోపణలు చేస్తారు? ఇది ఆయన సెటిల్ చేసుకోవాల్సిన అంశం కదా.
సరే, మరి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మరి వీళ్ళు ఇంటి గొడవను బయటకు లాగడం, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఏ వరకు కూడా ఏ మాత్రం కూడా సబబు కాదని చెప్పి రవీంద్రబాబు గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.